అనసూయ భరద్వాజ్. అనసూయ జబర్దస్త్‌లో వచ్చినటువంటి అనసూయ గ్లామర్ అడ్రెస్‌గా మారిపోయింది. ఎందుకంటే బుల్లితెరపై కూడా హీరోయిన్‌కి మించిన గ్లామర్‌ని పండించొచ్చని, గ్లామరస్ యాంకర్స్‌కి ఫస్ట్ అడ్రెస్ చూపించినటువంటి వ్యక్తే అనసూయ. అందుకే ఇప్పటికీ అనసూయ ట్రెండ్‌గానే ఉంది. సో, అనసూయ భరద్వాజ్ ఎంత సూపర్ హిట్‌గా యాంకర్‌గా ఉందో, తర్వాత అందులోని గ్లామర్‌తో టాలీవుడ్ సినిమాలో కూడా అవకాశాలు దక్కించేసుకుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒక బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. సో, లెక్కకు మించిన ఆఫర్స్ ఆమెకు క్యూ కడుతున్నాయి. కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అయితే కొన్ని లీడ్ రోల్స్ సైతం ఆమె చేస్తోంది. చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో విపరీతంగా సంపాదిస్తోంది. రంగస్థలం సినిమా అయితే ఆమెకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రంగమత్తగా ఏజ్డ్ క్యారెక్టర్‌కి ఆమె జోడించిన గ్లామర్‌కైతే ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన పని రాలేదు. ఇక యాంకరింగ్‌కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి మొత్తానికి యాక్ట్రెస్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో సైతం ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకి నిజంగానే కావాల్సిన ఖర్చుకిచ్చి ట్రోల్ చేసినా తనకెవ్వరూ సాటి లేదు అంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్‌ని మరి పోస్ట్ చేస్తుంది. హైలైట్ ఏంటంటే ఆ ఫ్యామిలీ ఫోటోలే బోల్డ్‌నెస్‌తో ఉండడంతో ట్రోలింగ్‌కి గురవుతుంది. భర్త, పిల్లలతో కలిసి ఎప్పుడూ ఫారెన్ ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన భర్త భరద్వాజ్‌తో కలిసి తిరుమల ఆలయానికి దర్శనానికి వెళ్ళింది. శ్రీవారిని దర్శించుకుంది. గుడికెళ్ళిన అనసూయ చాలా పద్ధతిగా భర్తతో కలిసి మరి మంచిగా చీర కట్టుకొని కనిపించింది. కెరియర్‌లో గొప్ప స్థాయికి ఎదగాలని, అందుకు కలిసి రావాలని అనసూయ కొంచెం ప్రత్యేక పూజలు చేశారట. ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళ సినిమాలు కూడా చేస్తోంది. చేతిలో చాలా సినిమాలున్నాయి. 'పుష్ప 2లో ఆమె మళ్ళీ ద్రాక్షాయిని పాత్రలో మెరిపించబోతోంది. అందులో కూడా ఆమెకు మంచి పేరొస్తుందన్న సంగతి ముందుగానే తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలో ఆమెకు మంచి క్యారెక్టర్ రోల్స్ వస్తోంది. అనసూయ 'రజాకార్' తాజాగా విడుదలకు సిద్ధమైనటువంటి సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ డెవోషనల్ ట్రిప్స్‌తో పాటుగా మరి ఎంతో చక్కగా వెకేషన్ ట్రిప్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. సో, దీనంతటికీ కారణం అనసూయ గ్లామరే. అందులో డౌట్ ఏమీ లేదు.